హాయ్ అండి. ఇవాళ వంకాయ దుంప ములంకాడ కూర చూపిస్తాను సింపుల్గా. కొంచెం నూనె వేసాను, జీలకర్ర వేసాను, శనగపప్పు వేసాను, కొంచెం మినపప్పు, కొంచెం ఇది కొంచెం వేగనిస్తాను, కొంచెం ఇంగువ, అల్లం పచ్చిమిర్చి దంపుతాను పచ్చికారంకి, ఇగో కరివేపాకు, ఇది కొంచెం బాగా వేగనిస్తాను. నేను 4 పచ్చిమిర్చిను 5-6 వెల్లుల్లి దంపాను. ఇక ములంకాడ, ఒక ములంకాడ, 3 వంకాయలు, 2 దుంపలు. పోపు వేగింది కదా, ఇది బాగా వేగనిస్తాను. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వేగాలి. కొంచెం సరిపడా ఉప్పు. ఇందులో నేను టమాటా వేయటం లేదు, కొంచెం గోంగూర వేస్తాను. కొంచెం గోంగూర ఉంది, కూర చాలా బాగుంటుంది. టమాటా వేయండి ఇందులోని, అన్నిట్లోని టమాటా వేస్తాను. గోంగూరలో రుచి వేరే మారిపోతుంది కూర రుచి వంకాయకి. లాస్ట్లో వేస్తాను గోంగూర. ఇదైతే ముందు బాగా వేగాలి పచ్చి లేకుండా, వంకాయ దుంప ములంకాడ. తర్వాత అల్లం పచ్చిమిర్చి బాగా దంపాను, ఇగో పచ్చికారంలో ఇది వేసి బాగా వేయించుతాను. పచ్చిపోయేటట్టుగా వేగాలి. సింపుల్ కూర, ఎక్కువ నూనె కూడా అవ్వదు ఇందులోని. వేగాక చూపిస్తాను. ఇక చూడండి, ఇలా వేగింది శుభ్రంగా పొడిగా, చూసారు కదా, ఇలా వేగింది. పిడికిడే గోంగూర ఉంది, నేను కడిగేసి ఉంచాను. ఇగో ఇది నేను శనగలు శుభ్రంగా ఉడికించాను అనమాట, ఇలాగ తినడానికి. దాని నీళ్ళు ఇది. శనగలు ఉడికించాము మామూలుగా పొద్దున్న తిందామని, ఆ నీళ్ళు అనమాట గ్లాసులో పోసి ఉంచాను. కొంచెం గోంగూర కూడా పడేసాను, ఒక పిడికిడి గోంగూర వేసాను. కూర చాలా బాగుంటుందండి. వీడియోలో మిస్ అయింది. నేను మూత పెట్టేసాక అప్పుడు గుర్తొచ్చింది, వీడియో కెమెరా పెట్టేసి సెల్ పెట్టేసాక గోంగూర కనబడుతుంది కదా, కొంచెం గోంగూర వేసాను. పిడికిడే గోంగూర ఉంటే పడేసాను. దగ్గరగా ఉడికాక చూపిస్తాను, చాలా బాగుంటుంది కూర, రొట్టెలోకి అన్నంలోకి. దగ్గరగా ఉడకాలి. ఈ మధ్య నేను 5-6 రోజుల నుంచి వీడియోలు చేయటం లేదు, నేను కొంచెం దగ్గు జలుబు ఉన్నది అని. ఇక చూడండి, దగ్గరగా ఉడికింది. తిరుపతి వెళ్ళొచ్చాం కదా, కొంచెం నీరు మారింది, ఒంట్లో కూడా బాగోలేదు, అందుకే నేను వీడియో చేయలేదు. ఇక చూడండి కూర, ఇగో చూసారు కదా, ఇలా వస్తుంది కూర. సింపుల్గా చేశాను. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.